చందమామ కథ. కాశీ పండితుడు. గౌరీపుర అగ్రహారంలో తిమ్మావధాని అనే కాశీ పండితుడు ఉండేవాడు. ఆయన చిన్నతనంలో ఇంట్లో నుంచి పారిపోయి కాశీలో పండితుల వద్ద శాస్త్రాలు చదివి 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. కాశీలో విద్యాభ్యాసం చేసి వచ్చిన కారణంగా అందరూ ఆయనను కాశీ పండితుడంటూ గౌరవించేవారు. దానితో ఆయనలో అహం పెరిగి తోటి పండితులను అవహేళన చేస్తూ మాట్లాడటం ఒక దురలవాటుగా తయారైంది. ఒకసారి ఆయన తన చెల్లెల్ని చూసేందుకు హరిహరపురం వెళ్ళాడు. రాత్రి భోజనాలయ్యాక చెల్లెలు అన్నతో, అన్నయ్య, రాత్రికి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా సీతారామ కళ్యాణం అనే తోలుబొమ్మలాట ప్రదర్శన ఉంది. దాన్ని మీ బావగారే రచించారు. నీ వంటి కాశీ పండితుడు చూసి మెచ్చుకుంటే ఆయన రచనకు మరింత విలువ వస్తుంది అన్నది. ఇందుకు తిమ్మావధాని ఏసడింపుగా నవ్వి ఊరుకున్నాడు. రాత్రికి దేవాలయం ముందున్న ఆవరణలో తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రారంభమైంది. బొమ్మలాట ప్రదర్శకులు కాశీ పండితుడైన తిమ్మావధానికి అభివాదం చేశారు. అయ్యా, అల్ప పరిజ్ఞానం కలవాళ్లం. మీ వంటి పండితులు రావటం మాకెంతో ప్రోత్సాహకరం. ఏవైనా దోషాలుంటే క్షమించండి అని వినయంగా చెప్పారు. దీనికి తిమ్మావధాని గర్వంతో మిడిసిపడుతూ, మీది కూటి కోసం కళ, అయినా మా బావగారు లాంటి పండితులే మీకు రచనలు చేసి పెడుతున్నారు కనుక మా బావగారి మీద ఉండే అభిమానంతో మార్పులు చేర్పులు ఉంటే సూచిస్తాను అన్నాడు. ఆట ప్రారంభమయ్యింది. దశరథుడి పుత్రకామేష్టి యాగఘట్టం వచ్చింది. దశరథుడు యాగశాలను నిర్మించి 21 రకాల చెట్ల కొయ్యలతో యోపస్తంభాలను పాతించాడని ప్రదర్శకుడు చెప్పాడు. అంతే, తిమ్మావధాని చివాలున లేచి, ఏమిటి, యాగశాలలో 21 రకాల చెట్ల కొయ్యలతో యోపస్తంభాలు పాతారా? సరే, 21 అక్కర్లేదు, కనీసం యోపస్తంభాలకు ఉపయోగించిన 10 రకాల చెట్ల పేర్లు చెప్పండి చూద్దాం అన్నాడు. ఇది విన్న ప్రధాన ప్రదర్శకుడికి చాలా కోపం వచ్చింది. అతను తీవ్ర స్వరంతో, అయ్యా, పొట్టకూటి కోసం చేసే ఈ ప్రదర్శనలో మేము అతిశయోక్తులు పలికాం. యాగశాలలో ఉపయోగించే 21 రకాల చెట్ల పేర్లు మా వంటి పామర్లకు ఎలా తెలుస్తుంది? మీ వంటి పండితులు ఆ 21 పేర్లు చెబితే ఇకపై చేసే ప్రదర్శనలో వాటి పేర్లు చెప్పుకుంటాం అన్నాడు. తిమ్మావధానికి పచ్చి వెలక్కాయ నోట పడినట్టు అయ్యింది. అప్పటికప్పుడు ఆ 21 చెట్ల పేర్లు చెప్పాలంటే తలకు మించిన పని. ఈ అవమానాన్ని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఇది గమనించిన ఆయన బావమరిది ప్రదర్శకుడితో, మా బావగారు గొప్ప కాశీ పండితుడు, ఆయనకు తెలియని విషయం లేదు. ఆ యోపస్తంభపు చెట్ల పేర్లు ఆయనే నాకు చెప్పాడు. ఆ పేర్లే నేను మీకు రాసిచ్చాను. అందుచేత ఆ పేర్లు చెప్పమని ఆయనను అడగటం పండిత ధిక్కారం అవుతుంది. ఆ పేర్లు మీరే చెప్పి సమర్థులని పేరు తెచ్చుకునేందుకు ఆయన ఆ విధంగా మిమ్మల్ని ప్రశ్నించాడు. ఆ పేర్లన్నీ చెప్పండి అన్నాడు. జనమంతా చప్పట్లు చరుస్తుంటే ప్రధాన ప్రదర్శకుడు ఒక్కొక్క యోపస్తంభం చేయబడిన చెట్టు పేరు చెప్పసాగాడు. ఇది జరిగాక తిమ్మావధానికి తను గొప్ప కాశీ పండితుడన్న గర్వం వదిలిపోయింది. ఆ తర్వాత ఆయన పండితులతో వినయంగా, పామరులలో మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. కథ సమాప్తం.